నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో దొంగలకు గేట్లు తీసుడైంది, మాలాంటోళ్ళు కార్యకర్తలు చచ్చిపోతారు. రేవంత్ను నిలదీసిన కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చామన్న రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న ఒకానొక పరిణామానికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. కేఎల్ఆర్ మాట్లాడుతూ గతంలో వి హనుమంతరావు కూడా, నిరంజన్ ఇట్లాంటి నాయకులు కూడా ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కార్యకర్తలు నాయకులను పట్టించుకోవడం లేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కాంగ్రెస్లో ఇట్లా మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఆ పెరుగుతున్న సందర్భంలోనే ఒకానొక సమీక్ష సమావేశంలో లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డిని అడిగినా లేదా చేసిన సూచన విజ్ఞాపనకు సంబంధించిన ఒక వార్తను మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. అంటే పార్టీలోకి ఇతరులకు వస్తే కనుక అందులో మంచి వాళ్ళతో పాటు దొంగలు కూడా వస్తారు, పార్టీలో కార్యకర్తలు చచ్చిపోతారు, నాయకులు నర్వస్ అవుతారు, పార్టీ ఇబ్బందులే పాలవుతుంది. కాబట్టి డోర్లు తెరుస్తాం అంటున్నారు. ఆ డోర్లు తెరుస్తున్నప్పుడు వచ్చే వాళ్ళు ఎవరో గమనించండి, ఇప్పటికే ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడండి అని ముఖ్యమంత్రి కేఎల్ఆర్ చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చింది. ఇక రుణమాఫీపై తూచ్ అనే వార్త ఉన్నది. పార్లమెంటు ఎన్నికల తర్వాత సర్కారు ప్రకటన అనే ఒక ప్రశ్నార్థకమైన స్టోరీ ఒకటి ఉన్నది. పంట ఎండి గుండె మండి రోడెక్కిన రైతన్న అనే వార్త. 2,800 కోట్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బిల్లర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక పీఆర్సీ డౌట్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్ పవన్ దావులూరి, ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థికి కీలక పదవి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు, సచివాలయం ఐటీ సామాగ్రి కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా 8 మంది ఎవరో నేడు సిఈసి సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు అనే వార్త ఉన్నది. ఢిల్లీ వెళ్ళనున్న రేవంత్, భట్టి, ఉత్తమ్ వీటికి సంబంధించిన అంశం ఉన్నది. ఇక కవితకు 15 రోజుల రిమాండు, రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఉత్తర్వులు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక బానుడి బగబగ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, జైనత్ బేల మండలాల్లో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అనే వార్త ఉన్నది. ఎన్నికల తర్వాత భాజపాలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఫోన్ ట్యాపింగ్ న్యాయ విచారణ జరిపించాలి, నాటి సీఎం బాధ్యత వహించాలి, కిషన్ రెడ్డి డిమాండ్ అనే వార్త ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన చెప్పిన ఒక వార్త ఉన్నది. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ బాధ్యతల స్వీకరణ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక సాక్షిలో పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా, ఏం చేశారని మోదీకి 3వ ఓటేయాలి, బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న అనే వార్త ఉన్నది. ఇక 10 ఏళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని వారన్నమాట ఉన్నది. ఇక రేవంత్ను చూసి ఎవరూ భయపడరు, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో తొలి చేరిక రేవంత్దే, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక 170 మండలాల్లో కరువు ఛాయలు, భూగర్భ శోకం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. జ్యుడిషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత అనే వార్త ఉన్నది. నచ్చినోళ్ళు జేబులో, నచ్చనోళ్ళు జైల్లో, బీజేపీ తీరుపై హరీష్ ధ్వజం అనే వార్త కూడా ఉన్నది. రీల్ కాదు కాల్ నాయక్ సినిమాలో వ్యవహరించిన శివారు కమిషనరేటు ఉన్నతాధికారి, ట్యాపింగ్ టీం సేకరించిన సమాచారం ఆధారంగా కొందరికి పిలుపులు, విడివిడిగా సమావేశాలు ఏర్పాటు, రియల్టర్లు బిల్డర్ల నుంచి వసూళ్లు అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. ఎర్రబెల్లిపై ఫిర్యాదు కేసులో విచారణ, సీఎం డీజీపీలకు వ్యాపారి శరణ్ చౌదరి ఈమెయిల్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. వీటితో పాటుగా నేడు హైకోర్టుకు భూమి పూజ అనే వార్త, బిలియనీల నగరం ముంబై అనే వార్త ఉన్నది. వీటితో పాటు మరో యాత్రకు సిద్ధమనే వార్త, జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణం అనే వార్త ఉన్నది. 103 మందికి నో టికెట్ల కేటాయింపులో బీజేపీ గెలుపు ఛాన్స్ అనే వార్త మొదటి పేజీలో ఉంది. బ్రిడ్జిని ఢీకొట్టిన భారీ నౌక అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో కొత్త హైకోర్టుకు నేడు శంకుస్థాపన అనే వార్త ఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చేతుల మీదుగా అనే వార్త. ఇక తీహార్ జైలుకు కవిత అనే వార్త ఉన్నది. ట్యాపింగ్ మంటలు, ఫోన్ల నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం అనే వార్త ఉన్నది. ఇక ట్యాపింగ్లో ఎమ్మెల్సీ అనే వార్త ఉన్నది. భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ కస్టడీపై తీర్పు నేటికి వాయిదా అనే వార్త ఉన్నది. జైల్లో ఇంటి భోజనమే, విడిగా గది, చదువుకునేందుకు పుస్తకాలు, ఆభరణాలు, మందులకు అనుమతి అనే వార్త ఉన్నది. శరణ్ ఎవరో తెలియదు, నాపై ఆరోపణలు అవాస్తవం, అతడిపై ఎన్నో చీటింగ్ కేసులు, ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, పార్టీ మారాలంటూ నాపై ఒత్తిడి, బీఆర్ఎస్ను వీడను అని
ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక లోక్సభ ఎన్నికలు రెఫరెండం అని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. 100 రోజుల పాలనపై తీర్పుగానే భావిస్తామని వారు చేసిన వ్యాఖ్య కూడా ఉన్నది. ఇక నేడు కాంగ్రెస్ సిఈసి సమావేశం, తెలంగాణలో మిగిలిన సీట్లలో అభ్యర్థులపై స్పష్టత అనే వార్త ఉన్నది. ఇక ఢిల్లీకి రేవంత్ 2,800 కోట్ల కప్పం, వ్యాపారులను బెదిరించి వసూలు చేసి పంపారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. వీటితో పాటుగా పథకాలు ఇవ్వలేకనే ఫోన్ ట్యాపింగ్ అంటూ కథనాలు, ఎన్నికల అయ్యాక బీజేపీలో చేరే తొలి వ్యక్తి ఆయనే అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు తొలి పేజీలో ఇచ్చిన వార్తాంశాలు ఇవి.